వైజాగ్లో ఉన్న జావా షోరూమ్ దగ్గర అయితే ఉన్నాం ఇవాళ వచ్చేటప్పటికి. అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ రాజు అయితే ఇంకా రాలేదు, ట్రాఫిక్లో ఉన్నాడంట. అండ్ వచ్చే లోపల వెహికల్ని అయితే ఒకసారి తీసుకుందాం, ఒకసారి షోరూంలోకి అయితే వెళ్దాం అనమాట. అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ వచ్చేటప్పుడు 2026లో మనకి ఎస్డీ నుంచి స్క్రాంబ్లర్ వెహికల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్గా మనకి వచ్చేటప్పుడు దీంట్లో ఫ్రెష్ లుక్స్ అండ్ ఫ్రెష్ డిజైన్ అయితే వచ్చిందన్నమాట. అండ్ ఫుల్ రివ్యూ అయితే వెహికల్ మనం బయట తీసుకెళ్ళాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో కొత్త ఇంట్రెస్టింగ్ వెహికల్ అయితే మేము ముందుకు వచ్చానమాట. అండ్ మనం ఇవాళ రివ్యూ చేయబోతున్న వెహికల్ 2026లో ఎస్డి స్క్రాంబ్లర్ని అయితే ఇవాళ రివ్యూ చేయబోతున్నాం అనమాట. డిజైన్తో న్యూ స్పెసిఫికేషన్స్ అయితే వెహికల్ రావడం జరిగింది. ఇవిగో కంప్లీట్ న్యూ డిజైన్ అండ్ కంప్లీట్గా లుక్ వైజ్గా కాదు, అండ్ మనకి కొన్ని చేంజెస్ కూడా తీసుకొచ్చారు ఈ వెహికల్ వచ్చేటప్పటికి. చేంజ్ చేయడం ఏవేవి చేంజెస్ చేస్తారో కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. ఎవరైతే వెహికల్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఒక ఐడియా అంటూ ఉంటుంది ఈ వెహికల్ గురించి. అలా రివ్యూ చేయడానికి వెహికల్ ఇచ్చింది అయితే మదిలపాలెం జావా షోరూమ్ వాళ్ళు అనమాట. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ మీకు కంప్లీట్ లొకేషన్ కానీ అలాగే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. ఎస్డీలో వచ్చేటప్పుడు కూడా మనకి రెట్రో స్టైల్ అయితే ఉంటాయి. ఇప్పుడైతే చేంజ్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ మోడల్కి ఇప్పుడు కూడా మీకు కార్డ్స్ లో పే చేస్తారనమాట. కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది. అదర్వైజ్ మన ఇంజిన్ వేజ్ గా చూసుకున్నా కానీ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ దగ్గర కానీ అండ్ ప్రీవియస్ గా మనకి సైలెంట్ ఎగ్జాస్ట్ దగ్గర కాదు. అండ్ కన్సోల్ కానీ అలాగే మనకి కంప్లీట్ గా మనకి ఏదైతే కన్సోల్ యొక్క కంట్రోలర్స్ కానీ అలాగే టోటల్ గా చేంజ్ చేశారనమాట. అండ్ ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేస్తే మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ మోడల్కి ఇప్పుడు కూడా కంప్లీట్ గా చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇంజిన్ మనకి డిజైన్ వేజ్ గా చూసుకున్నా కూడా. అండ్ మన దీంట్లో వచ్చేటప్పుడు డివైస్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లిక్విడ్ కూల్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. అండ్ మీకు సీసీ వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు 334 సీసీ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు పవర్ చూసుకుంటే కూడా 30 PS అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 8100 RPM అయితే ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అండ్ టార్క్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 13 Nm అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ అయితే ఉంటుంది అనమాట. అరేంజ్ మీకు వెహికల్ వెయిట్ కూడా చాలా లైట్. ప్రీవియస్ మోడల్ కి ఇప్పుడు కూడా బాగా చూడొచ్చు అనమాట. మీకు ఆ ఇనిషియేట్ మనకి ఆల్మోస్ట్ మీకు అండ్ 2-3 సెకండ్స్ లోనే మనకి 0 to 60 స్పీడ్ అయితే అందుకుంటుంది అనమాట. అండ్ మీకు రైడ్ వీడియోలో కూడా చూడొచ్చు ఒకసారి వచ్చేటప్పటికి. అండ్ అదర్వైజ్ వెహికల్ వైజ్ గా కూడా కంప్లీట్ గా చేంజ్ చేశారు కాబట్టి మనం ఒకసారి నెక్స్ట్ కన్సోల్ గురించి మాట్లాడుకుందాం. కన్సోల్ వచ్చేటప్పుడు కూడా డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఆ రెట్రో స్టైల్ ఫినిషింగ్ లో చిన్నది అయితే వస్తుంది అనమాట డిజిటల్ కన్సోల్ వచ్చేటప్పటికి. అండ్ ప్రీవియస్ మోడల్ చూసుకున్నా కూడా అండ్ దీంట్లో వచ్చేటప్పటికి ట్రాక్షన్ కంట్రోల్ కానీ ఏబిఎస్ కానీ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్యూల్ ఇండికేషన్ అయితే ఉన్నది. అండ్ మన లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే కంప్లీట్ కంట్రోల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు దీంట్లో చూసుకునేటప్పుడు హై బీమ్ అండ్ లో బీమ్ కానీ అండ్ అదర్వైజ్ హార్న్స్. అండ్ మనకి దీంట్లో వచ్చేటప్పుడు కూడా యూఎస్బీ పోర్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ టైప్ సి వచ్చేటప్పటికి యూఎస్బీ పోర్ట్ని అయితే ఆఫర్ చేశారు అనమాట. అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే హజర్ లైట్ స్విచ్ అండ్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు. తీసుకోవడం జరిగింది. మనకి ఎస్డి బ్యాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ కంప్లీట్ గా మీకు 813 mm సీట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్ గా ట్యాంక్ వచ్చేటప్పుడు కూడా 12.5 లీటర్స్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్మోస్ట్ మీకు మైలేజ్ వచ్చేటప్పటికి యావరేజ్ గా మీకు 30 అయితే వస్తుంది అనమాట. మనకి సిటీ రైడ్స్ లో 25 అలాగైతే వస్తుంది అనమాట. జనరల్ గా యూసేజ్ చెప్తుంది అయితే. అండ్ ఫ్రెండ్స్ మన గ్రౌండ్ క్లియరెన్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ వెహికల్ కూడా చాలా లైట్ వెయిట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకు 174 kgs వెహికల్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ ప్రీవియస్ మోడల్ చూసుకుంటే అరౌండ్ 192 kgs అయితే ఉన్నది. ఆల్మోస్ట్ 10 kgs మనకి అయితే తగ్గించడం జరిగింది. అండ్ మనకి హ్యాండిల్ బార్ కూడా చూసుకున్నా కూడా చాలా వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉన్నది. అండ్ రైడ్స్ చేసినప్పుడు కూడా మన షోల్డర్ పెయిన్స్ కానీ ఏమీ రాదు. అండ్ రైడింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ నేను ఇందాక రైడ్ చేయడం జరిగింది కాబట్టి షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు అండ్ మన రాజు వచ్చేటప్పుడు జస్ట్ ఒక ఫన్ రైడ్ అయితే సార్. అండ్ చాలా బాగుంది. ఆ ఇనిషియేట్ పికప్ అయితే చాలా బెటర్ గా ఉంది అనమాట. అండ్ మన దీంట్లో వచ్చేటప్పటికి కూడా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే వస్తుంది. అండ్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 19 inch వీల్ అయితే ఫ్రంట్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 17 inch వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ మనకి డిస్క్ సైజ్ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ మీకు 320 mm డిస్క్ అయితే ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు కూడా ఆల్మోస్ట్ మీకు 240 mm మనకి డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కూడా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కంప్లీట్ గా వచ్చేటప్పుడు కూడా మనకి ఇది వచ్చేటప్పటికి అండ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా అండ్ బ్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్విన్ షాక్ అబ్జార్బర్ ప్రీలోడెడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఆల్మోస్ట్ మీకు 5 step అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. అండ్ మీకు లాంగ్ రైడ్స్ వెళ్ళినా కూడా చాలా కంఫర్ట్, పిలియన్ రైడర్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ ఎవ్రీ 500 మీరు కిలోమీటర్స్ ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకోవడం వల్ల మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి 6 speed మాన్యువల్ గేర్ బాక్స్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్ గా దీంట్లో వచ్చేటప్పటికి టైర్స్ విషయం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా రెండు కూడా ట్యూబ్ టైర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి కంప్లీట్ గా దీంట్లో వచ్చేటప్పటికి ఎల్లో వీల్స్ అయితే ఇవ్వలేదు అనమాట. అండ్ ఫోక్ వీల్స్ అయితే రావడం జరుగుతుంది. ఎంఆర్ఎఫ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీకు ఇందులో వచ్చేటప్పుడు కూడా
మన ఫ్రంట్ వచ్చేటప్పటికి 110/90 టైర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే 140/70 టైర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఫ్రెండ్స్ మన కలర్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు టోటల్గా 4 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ నాకైతే ఈ ఎల్లో కలర్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ చాలా బ్రైట్గా కనబడుతుంది అనమాట. అండ్ రిమైనింగ్ కలర్స్ వచ్చేటప్పుడు కూడా మీకు రెడ్ అండ్ బ్లూ అండ్ ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ అయితే 4 కలర్స్ అయితే ఆప్షన్ అయితే ఉన్నది. అండ్ మనకి ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది అనమాట. ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ మీకు 2 lakhs చేంజ్ అయితే ఉన్నది అనమాట కంప్లీట్గా ప్రైస్ డీటెయిల్స్లోకి వచ్చేటప్పటికి. అండ్ ఫస్ట్ మన రైడింగ్ గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ వర్షన్కి ఇప్పుడు కూడా చాలా లైట్ వెయిట్గా ఉంది వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ మనకు ఏదైతే సిటీ రైడ్స్ చేసినా కూడా చాలా డే టు డే లైఫ్లో అయితే మనకు ఎస్డి స్క్రాంబ్లర్ కూడా చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ లుక్ వైజ్గా కూడా చాలా బాగున్నది అనమాట కలర్స్ వైజ్గా చూసుకున్నా కూడా. అండ్ కలర్స్ వచ్చేటప్పుడు కూడా మీకు దీంట్లో వచ్చేటప్పటికి రెడ్ అండ్ బ్లాక్ అండ్ మనకి ఆల్మోస్ట్ ఎల్లో అండ్ మనకి బ్లూ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ డిఫరెంట్ ప్రైజెస్లో అయితే ఉన్నది అనమాట వెహికల్ వచ్చేటప్పటికి. అండ్ ఆల్మోస్ట్ మీకు ఇంజన్ దగ్గర చూసుకున్నా కూడా లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ఇచ్చారు మనకి. ఆల్మోస్ట్ మీరు లాంగ్ రైడ్ అండ్ ఆఫ్ రోడ్స్కి వెళ్ళినా కూడా వీకెండ్ రైడ్స్కి అయినా కూడా చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆల్వేస్ మీకు అలాగే కన్సోల్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో వచ్చేటప్పటికి 3 రైడింగ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ట్రాక్షన్ కంట్రోల్ని అయితే ఇచ్చారనమాట. ఆల్వేస్ మీకు కంప్లీట్గా మీకు దీంట్లో చూసుకున్నా కూడా ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ మనం ఏదైతే టర్నింగ్స్ చేసేటప్పుడు కూడా కొంచెం బెటర్ మనకి చాలా బాగుందనమాట. అండ్ వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చినా కూడా ఆల్మోస్ట్ మీకు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా దీంట్లో వచ్చేటప్పుడు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో వచ్చేటప్పటికి చాలా బెటర్ గ్రౌండ్ క్లియరెన్స్ని అయితే ఇచ్చారన్నమాట దీంట్లో చూసుకున్నా కూడా. అండ్ ఏదైతే టైర్స్ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కంప్లీట్గా మన దీంట్లోనే ఎల్లో వీల్స్తో ప్రొవైడ్ చేస్తుంటే చాలా బెటర్గా ఉండు. అండ్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి ట్యూబ్ టైర్ అండ్ ఫోక్ వీల్స్తో ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి కంప్లీట్గా సింగిల్ సీట్ని అయితే ఇచ్చారు. మనకి సింగిల్ సీట్ చాలా బెటర్గా ఉందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ మీకు 813 mm సీట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ పిలియన్ బ్యాక్ సైడ్ కూర్చున్నప్పుడు మాత్రం బ్యాక్ సైడ్ గార్డ్ ఏదైనా పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఆ సింగిల్ రైడ్ సోలో రైడర్స్కి అయితే బెటర్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఏదైతే మనకి ఫ్రంట్ హెడ్ లైట్ దగ్గరికి వచ్చిన ఎల్ఈడి లైట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు ఆల్మోస్ట్ దీంట్లో వచ్చేటప్పటికి. అండ్ కన్సోల్ కూడా మనకి కంట్రోల్ చేయడానికి మనకి హ్యాండిల్ దగ్గర అయితే ఇచ్చారనమాట. అండ్ ఓవరాల్గా రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే డే టు డే లైఫ్లోని మనకి ఒక వీకెండ్ రైడ్స్ వెళ్ళడానికి చాలా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది స్క్రాంబ్లర్ వచ్చేటప్పుడు కూడా. కంప్లీట్గా వెహికల్ వైజ్గా చూసుకుంటే కూడా ఒక బెస్ట్ స్క్రాంబ్లర్ వెహికల్ ఆఫ్ రోడింగ్కి అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. అండ్ ఎవరైతే మనకి బేసిక్గా సిటీ రైడ్స్ కాకుండా మనకి ఆఫ్ రోడింగ్ అప్పుడప్పుడు వీకెండ్స్లో వెళ్ళే వాళ్ళకి అయితే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది 2026లో మనకి స్క్రాంబ్లర్ వచ్చేటప్పుడు కూడా. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి కంప్లీట్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే మనకి వెహికల్ వచ్చేటప్పటికి చాలా లైట్ వెయిట్ చేశారు. అండ్ వెహికల్ వచ్చేటప్పటికి ప్రీవియస్ మోడల్కి ఇప్పుడు కూడా వెహికల్ వెయిట్ అయితే చాలా తగ్గించడం జరిగింది అనమాట. ఆల్మోస్ట్ మీకు చాలా చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నది. అండ్ సిటీ రైడ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ హ్యాండిలింగ్ కానీ కంప్లీట్గా అయితే మీకు కంప్లీట్గా హ్యాండిలింగ్ అయితే చాలా వైడ్ హ్యాండిలింగ్ బార్ని అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మీకు దీంట్లో వచ్చేటప్పుడు కూడా లిక్విడ్ కూల్ ఇంజన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ మీకు టార్క్ అండ్ పవర్ చూసుకున్నా కూడా 30 PS మనకి పవర్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది దీంట్లో వచ్చేటప్పుడు కూడా. అండ్ డిజిటల్ కన్సోల్ కానీ రైడింగ్ మోడ్స్ ఇచ్చాడు. ఎస్పెషల్గా మనకి 3 రైడింగ్ మోడ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆఫ్ రోడ్ రైడింగ్ మోడ్ అండ్ మనకి దీంట్లో వచ్చేటప్పుడు కూడా మనకి రైడింగ్ మోడ్స్ని కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా మీరు ఆఫ్ రోడింగ్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు యూజ్ అవుతాయి అనమాట. అండ్ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మీకు 12.5 లీటర్స్ ఇచ్చారు. కొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే అరౌండ్ మనకి 14 కానీ 13 కానీ ఇచ్చి ఉంటే చాలా బెటర్గా ఉంది. 12.5 ఇచ్చారు, ఓకే గుడ్. అండ్ మనకి ఆల్మోస్ట్ మనకి ట్యాంక్ గురించి మాట్లాడుకుంటే 12.5 లీటర్స్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తుంటే 14 కానీ 13 కానీ ఇచ్చి ఉంటే చాలా బాగుంది అనమాట. అండ్ ఓకే మనకి కంప్లీట్గా చూసుకున్నా. అండ్ ఓవరాల్గా వెహికల్ గురించి మాట్లాడుకుంటే ఒక బెటర్ ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కావాలనుకుంటే స్క్రాంబ్లర్ మనకి ఎస్డి స్క్రాంబ్లర్ అనేది వన్ ఆఫ్ ది చాయిస్ అయితే అవుతుంది అనమాట. అండ్ కంప్లీట్గా మనకి వెహికల్ వచ్చేటప్పటికి మనకి మదనపల్లి జావా షోరూమ్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు కావాలనుకుంటే టెస్ట్ డ్రైవ్ వెహికల్ కూడా అవైలబుల్గా ఉన్నదన్నమాట. అక్కడైతే మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని మీరు వెహికల్ గురించి కంప్లీట్గా తెలుసుకోవచ్చు. అండ్ మనకి ఓవరాల్గా వెహికల్ గురించి చూసుకుంటే ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా మంది వీడియోస్ చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఎన్నిసార్లు అడుగుతున్నానంటే చాలా రోజుల నుంచి అయితే చేస్తున్నాం కానీ చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ మీకు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వెహికల్తో నెక్స్ట్ వెహికల్తో అయితే కలుద్దాం.